ప్రైవేట్ స్కూళ్లు కళాశాలలు ఏపీలో ఇక మీదట ఇష్టారాజ్యంగా వ్యవహరించనున్నాయా? ప్రైవేట్ కు ప్రభుత్వమే ఊతమిస్తోందా? ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. అయితే ఫీజులు సిలబస్ అంతా ప్రైవేట్ వాళ్లే నిర్ణయించుకునేలా ప్రభుత్వం ముసాయిదా బిల్లు తేబోతోంది. అయితే ఇందుకోసం సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర నిరసన కూడా వ్యక్తమవుతోంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, ఓవర్ టు యు. ఆ రకమైనటువంటి వైఖరితో ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు ఉపాధ్యాయ సంఘం నాయకులుగా ఉన్నారు. ఇప్పటికే ప్రైవేట్ సెక్టర్ దాదాపుగా ఒక 40 to 50% వరకు వచ్చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి పాఠశాలలకి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఒక మంచి టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నటువంటి స్కిల్స్ కావచ్చు, ఈ ప్రాంత పిల్లలకి ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం ఉంటుంది. దాన్ని మీరు ఎలా తప్పట్టారు? నేను ఐ వెంకటేశ్వర, ఏపీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ 2000 యాక్ట్ ఏదైతే ఉందో ఇది పాఠశాల విద్యారంగానికి ప్రమాదకరమైనటువంటి బిల్ అని చెప్పి మేము చెప్పబోతున్నాం. పాఠశాల విద్యారంగానికి సంబంధించినటువంటి ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి బిల్లుని వెబ్సైట్లో ఉంచి కేవలం 5 రోజుల్లో మీ అభిప్రాయాలు చెప్పండి అని అనడంలో ఆంతర్యం ఏంటో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే జీవో 1 ఉంది. ఈ దేశంలో రాష్ట్రంలో ఎవరైనా పాఠశాలలు పెట్టి వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి కల్పిస్తున్నది. అదే సందర్భంలో నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఒక స్కూలు పెట్టాలనంటే దానికి కొన్ని నారమ్స్ ఉన్నాయి. ఏ నారమ్స్ను పాటించి ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకి మీరు విచ్చలవిడిగా పెట్టుకునే దానికి అనుమతిస్తున్నారో సమాధానం చెప్పాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అలాంటి 1 కూడా రద్దు చేసి ఇంకా విచ్చలవిడిగా కార్పొరేట్ శక్తులకి, మార్కెట్ శక్తులకి వాళ్ళ ఇష్టమైనటువంటి పద్ధతిలో పాఠశాలలు పెట్టుకుని ఫీజులు దండుకొని మొత్తం భారానంతా సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే ఈ రోజున సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ లో ఇంకా ఆ పైన పాఠశాల విద్యకు పై స్థాయి చదువుకు సంబంధించి సెల్ఫ్ ఫైనాన్సింగ్ యూనివర్సిటీ వరకు ఉన్నాయి. ఇలాంటి ధోరణిని ఈ రోజున పాఠశాల విద్యారంగంలో కూడా తీసుకురావడం అంటే పాఠశాల విద్యని మార్కెట్ సేల్కి అప్పచెప్పడమే దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం. రాజ్యాంగ లక్ష్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరోధకాలు ఇస్తుందనడానికి ఉదాహరణ. మరింత ప్రాధాన్యమైన చట్టం సాధారణ ప్రజలు ఎవరైతే ఈ రోజున షేక్ హోల్డర్స్ ఉంటారో, ఇంటర్నెట్ తో కనెక్టివిటీ లేనటువంటి వాళ్ళు దీన్ని ఏం చూసి అభిప్రాయాలు చెప్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పోనీ మేధావులుగా లేదు విద్యావేత్తలు స్పందించగలిగిన వాళ్ళకైనా సమయం ఇచ్చారని చెప్పి మేము అడుగుతున్నాం. విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించి మేము ఇది తీసుకొస్తామని చెప్పండి. కాకపోతే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఈ యొక్క బిల్ ఏదైతే ఉందో ఏ ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని ప్రజల వద్ద తీసుకొస్తుందో సమాధానం చెప్పాలని చెప్పుకోవడం ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశము పదే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఇటు మానవ శాఖ మంత్రి కానీ, ఇటు మున్సిపల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు, పిల్లలకి టెక్నాలజీ అందట్లేదు, స్కిల్స్ అందట్లేదు, ఇంటర్నేషనల్ లెవెల్లో స్కిల్స్ అందట్లేదు, చాలా విద్యా విషయంలో చాలా వెనకబడిపోయి ఉన్నాం. ఇంటర్నేషనల్ స్థాయిలో పాఠశాలలో అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా వస్తే చాలా గొప్ప విద్య అందుతుందని చెప్తా ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అమరావతి కట్టడానికో, లేకుంటే రోడ్లు వేయడానికో, లేకుంటే మెట్రో రైలుకో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ భారతదేశంలో ఇంజనీర్లు ఈ ప్రభుత్వానికి పనికి రావడం లేదు. మేము అడుగుతున్నాం, ఈ రోజున మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్యలో ఆ మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత విద్యాశాఖ మీద ఉంది. ఆ మార్పులు ఈ ప్రభుత్వానికి ఎందుకు చేతనవ్వటం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఏ మార్కెట్ శక్తులకి ఈ మార్పులు వాళ్ళకే చేతనైనాయా, ఈ ప్రభుత్వానికి చేత కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలు కోరుకునేటువంటి పద్ధతిలో ఆ రకంగా తరగతి గదులను తీర్చిదిద్దాలి, సౌకర్యాలు మెరుగుపరచాలి, ప్రజలు కోరుకునేటువంటి పద్ధతిలో పాఠశాలను తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దితే ఈ పాఠశాలల్లో ప్రజలు తమ పిల్లలని చదివించడానికి సిద్ధపడతారు. ఇప్పటికీ పేరు మోసినటువంటి యూనివర్సిటీల్లో కానీ, లేకుంటే మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ సీట్ వస్తే ప్రభుత్వ రంగంలో సీట్ ఎక్కడ దొరుకుతుందని చెప్పి వాళ్ళు ఏ ఐఐటీలో ప్రభుత్వ రంగంలో సీట్ వస్తుందని చెప్పి, ఏ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుందని చూస్తుంది తప్ప ప్రైవేట్ కాలేజీలో చూడటం లేదు. ఆ రకంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ అధునాతనటువంటి మార్పులు ఈ మన పాఠశాల ప్రభుత్వ విద్యారంగంలోనే తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, దాదాపు చూస్తూ ఉంటే కనుక ఎడ్యుకేషన్ ఎంటైర్ ఇప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, దాదాపుగా పూర్తిగా ప్రైవేటీకరణ పరిస్థితి ఉంది. ఇప్పుడు కేవలం ప్రాథమిక విద్య, ప్రైమరీ విద్య ఇది కూడా పూర్తిగా ప్రైవేట్ అయిపోతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తీసుకొచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇండిపెండెంట్ స్కూల్స్
ఈ చట్టం 2017 ఈ పేరుతో తెచ్చేటువంటి చట్టం వల్ల ఇప్పటికీ కనీసం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలన్నీ నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ రంగం కాకుండా కార్పొరేట్ రంగాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ బిల్లులో ఉన్నటువంటి ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలు కనుక చూస్తే మొత్తం ఇక స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పేదానికి గవర్నమెంట్ సిద్ధపడుతుంది. మరి ఫీజులు ప్రతి సంవత్సరం 12% పెంచుకునేదానికి అవకాశం ఇచ్చారు. సిలబస్ కానీ, టైమింగ్స్ కానీ, పరీక్షలు కానీ, సెలవులు కానీ మొత్తం ఏ రూపంలో వాళ్లే నిర్ణయించుకునేదానికి వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు. మరి అదేవిధంగా టీచర్ల నియామకం కూడా పార్ట్ టైము, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పేరుతో తప్ప తప్పనిసరిగా రెగ్యులర్ వాళ్ళని పెట్టాలనేటువంటి మాట కూడా దాంట్లో లేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం పిల్లలకి దాదాపుగా 8వ తరగతి దాకా చట్టం ప్రకారం వాళ్ళు చదువు చెప్పాలి. మరి రాజ్యాంగంలో చెప్పిన దాని ప్రకారం అందరికీ విద్య నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ ఈ రోజు ప్రభుత్వం తన బాధ్యతను తప్పుకొని ఈ చట్టం ద్వారా మొత్తం కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పబోతుంది. కార్పొరేట్ సంస్థల అధినేతలే రాజకీయాల్లోకి వచ్చి వాళ్లే ఈ రోజు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇటువంటి చట్టాలు తయారు కావడంలో ఆశ్చర్యం లేదు. మరి ఈ రోజు బడా కార్పొరేట్ వ్యాపార సంస్థలకి స్కూల్ ఎడ్యుకేషన్ అప్పచెప్పడానికి ఈ చట్టం వస్తుంది. ఫిక్కీ లాంటి సంస్థలు, సిసిఐ లాంటి సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు దీన్ని వెనుకున్నాయి. వాళ్ళందరూ ప్రయోజనాల కోసమే ఈ చట్టం తెస్తున్నారని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. నిన్నటికి నిన్న సిఆర్డీఏ కమిటీ రివ్యూలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాలు మనం పరిశీలిస్తే మరి అమరావతి ప్రాంతంలో ధీరుభాయ్ అంబానీ లాంటి వాళ్ళు, ఫోదార్ ఇంటర్నేషనల్ స్కూల్స్, రామకృష్ణ మిషన్ లాంటి వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు లాంటి వాళ్ళకి పెద్ద పెద్ద 100 ఎకరాలు కట్టబెడుతున్నామని చెప్తున్నారు తప్ప వాళ్ళందరికీ 100 ఎకరాలు కట్టబెట్టాలంటే ఇట్లాంటి చట్టాలు వాళ్ళకి అవసరం. అందుకని కార్పొరేట్లు ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళకు అనుకూలమైన చట్టాలను ఈ రూపంలో తీసుకొస్తున్నారు. ఇది తేవడం వల్ల ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ విద్య మొత్తం ధ్వంసమైపోవడమే కాదు, ఈ రోజు ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్న చిన్న చిన్న స్కూళ్లు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న స్కూళ్లు కూడా అన్ని మూతపడిపోయే పరిస్థితి ఉంది. దాంట్లో పనిచేసే టీచర్లకు కూడా కనీస రక్షణ లేకుండా పోయే పరిస్థితి ఉంది. అందువల్ల సామాన్యులకి అందుబాటులో లేని విద్య ఆంధ్రప్రదేశ్ లో రాబోతుంది చట్టం ద్వారా. కాబట్టి ప్రజలకి అన్యాయం చేస్తున్నారు, పేద విద్యార్థులకి, పేదలకి అన్యాయం చేస్తున్నట్టు ఈ చట్టాన్ని విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ ఎంటైర్ ఈ చట్టంలో చూస్తుంటే కనుక ఆయా పాఠశాలల మీద మానిటరింగ్ కూడా ఏ రైట్ లో పరిస్థితి లేదు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఆ కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేయబడిన సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇన్స్టిట్యూషన్స్ మీద ప్రభుత్వానికి ఏమాత్రం అధికారం లేదు. నామకే వాస్తేగా జోనల్ ఫీజ్ కమిటీ అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. అట్లాగే స్టేట్ లెవెల్లో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఈ స్కూళ్లలో ఈ జరిగే అన్యాయాలను ఎదుర్కొనేదానికి పేరెంట్స్ కోర్టుకు వెళ్లేదానికి కూడా లేదని చట్టంలో చేర్చబోతున్నారు. ఎవరైనా అప్పీల్కి వెళ్లాల్సి వస్తే జోనల్ ఫీ కమిటీ అధికారం, అది జోనల్ ఫీ రెగ్యులేటరీ కమిటీ అని పెట్టారు. వాళ్ళకి అప్పీల్కి వెళ్ళాలి. అక్కడ అన్యాయం జరిగితే స్టేట్ లెవెల్లో అటువంటి కమిటీ ఒకటి పెట్టారు, వాళ్ళకి అప్పీల్కి వెళ్ళాలి తప్ప కోర్టుకు వెళ్లేదానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారంటే ఎంత పగడ్బందీగా ఈ చట్టం ఉందో మనం చూడొచ్చు. అలాగే అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఇప్పుడు ఉన్నటువంటి చట్టం ప్రకారం బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, అట్లాగే ఇతర బూట్లు కానీ ఇటువంటి ఏవి అమ్మకూడదని చెప్పి చట్టం చేస్తున్నారు. కానీ ఈ రోజు కొత్తగా రాబోయే చట్టంలో మొత్తం స్కూళ్లలో ఏ వస్తువులైనా అమ్ముకునేదానికి వాళ్ళకి చట్టబద్ధం చేయబోతున్నారు. అట్లాగే ఈ రోజు గవర్నమెంట్ సిలబస్ ఒక కరికులం ఉంది, ఒక ఫ్రేమ్వర్క్ ఉంది, దీనికి సంబంధించిన పరీక్షలు, విద్యా విధానం, బోధనా విధానం ఉంది. ఇవన్నీ ఇప్పటికే అసలు పాటించడం లేదు వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ పూర్తి అధికారం వదులుకున్న తర్వాత ఇవేమీ వాళ్ళు పాటించే అవకాశం లేదు. వాళ్ళు అసలు మన ఇంటర్మీడియట్ బోర్డు కానీ, మన 10th SSC బోర్డుతో కానీ టైఅప్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇంటర్నేషనల్ నుంచి భారతదేశంలో ఏ బోర్డుతో అయినా వాళ్ళు టైఅప్ కావచ్చు, లేదా అంతర్జాతీయ స్థాయిలో కూడా టైప్ కావచ్చు. అంటే ఆ విధంగా చూసినప్పుడు మన స్కూళ్ళు అన్ని బాగాలేవు, అంతర్జాతీయ స్థాయిలో స్కూల్ని ఇక్కడికి పరోక్షంగా తీసుకొచ్చేదానికి కూడా వీళ్ళకి ఫ్రీగా అవకాశం ఇస్తున్నారని అర్థం. మీరు చెప్పండి, మాతృభాషలో బోధించాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ చెప్పినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ స్కూల్స్ లో మాతృభాష మొత్తం శూన్యమైపోయిన పరిస్థితి. ఓ పక్కన అంత ఫోర్స్ గా ప్రభుత్వం వస్తా ఉంటే ఉపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, మీలాంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అటువంటి వాటిపైన ఎటువంటి కూడా ఉద్యమాలు జరిగినటువంటి నేపథ్యంలో దీన్ని మీరు ఏ విధంగా అడ్డుకోబోతారు? ఇప్పటికే మున్సిపల్ పాఠశాలల్లో మాతృభాషకు తిలోదకాలు ఇస్తూ ఇంగ్లీషు మీడియం మాత్రమే బోధించాలని చెప్పి ప్రాథమిక స్థాయి నుంచి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నాయి. మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీల ఫోరం నుంచి ఈ ఉద్యమాలు జరిగే చోట మేము సంపూర్ణమైన సహకారాన్ని మాతృభాష పరిరక్షణకు ఇస్తూ ఉన్నాం. ఇప్పటికే మా పీడీఎఫ్ ఫ్లోర్ లీడరు బాలసుబ్రహ్మణ్యం గారు, నేను కూడా ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి
ఖచ్చితంగా మాతృభాషని కొనసాగిస్తూ బోత్ మీడియము ఈ రోజు మున్సిపల్ స్కూళ్ళల్లో ఉండాలి అని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మాతృభాషకి తిలోదకాలు ఇవ్వటం అనేటటువంటిది ఇది ఏ రకంగా చూసినప్పటికీ కూడా శాస్త్రీయంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ఇండిపెండెంట్ స్కూల్స్ ను కూడా ఈ పద్ధతిలోనే ఇంగ్లీష్ మీడియంలోనే పెట్టాలనే దాంతో ఈ మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంనే పెట్టి ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ద్వారా ఉన్న బిడ్డలను వీటిలో కూడా తీసుకొని ఈ మున్సిపల్ పాఠశాలలు కూడా నిర్వీర్యం చేసేటటువంటి పని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా కూడా చేసేటటువంటి పని చేస్తా ఉంది. ఇది మంచిది కాదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ కూడా విద్యార్థి సంఘాలు అలాగే ఉపాధ్యాయ సంఘాలు తల్లిదండ్రులు పేరెంట్స్ పెద్ద ఎత్తున తెలుగు మీడియం కూడా కావాలనేటటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము ఇప్పటికే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గాని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య గాని మా ఎమ్మెల్సీలు గాని ఇప్పటికే మనం మున్సిపల్ శాఖ మంత్రి గారికి అలాగే మున్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఒక ప్రత్యక్ష చర్య నోటీస్ కూడా మేము ఇచ్చున్నాము. ఆ ప్రకారంగా తెలుగు మీడియం కొనసాగించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా మేము పూనుకుంటామని చెప్పి తెలియజేస్తాం. సార్ మీరు చివరిగా మీరు చెప్పండి, దీని మీద ఏమన్నా ఉద్యమం లాంటిది ఏం చేసే ఆలోచన ఉందా, లేదంటే ఇంతటితోటి ఆ ముసాయిదా మీద సమాధానం చెప్తారా ప్రభుత్వానికి? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే ముఖ్యంగా మున్సిపాలిటీలలో ఇంగ్లీష్ మీడియంని ఉంచి మొత్తం తెలుగు మీడియం రద్దు చేయడం మీద ఆల్రెడీ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఫ్యాప్టో తరఫున 3వ తేదీన మున్సిపాలిటీల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని కూడా మేము పిలిపించాం చెలో అమరావతికి. ఈ సందర్భంగా ప్రభుత్వం తిరిగి పునరాలోచించుకోవాలి. నిన్న కూడా సీఎం గారి సమీక్షా సమావేశంలో తెలుగు మీడియంను మొత్తం రద్దు చేయడం ఏమిటి, అది బాగుండదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా వస్తున్నది. అయినా ఈ పురపాలక శాఖ మంత్రి గారికి అది మేము ఎక్కినట్టు అర్థం కావట్లేదు. అందువల్ల ఖచ్చితంగా దాన్ని రద్దు చేసే వరకు మేము అంటే పిల్లల మీడియం అనుమతించాలనేది మా డిమాండ్. దాన్నైనా కనీసం విద్యార్థులకు ఆ రకమైన అవకాశం కల్పించాలని కోరుతున్నాం. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ బిల్లుకి సంబంధించి మేము విద్యా వికాస వేదిక తరపున అట్లాగే విద్యా పరిరక్షణ వేదికలు మాకినేని బసవపన్న విజ్ఞాన కేంద్రం తరపున మొదటి దశలో మేము ఒక సదస్సును పెడతా ఉన్నాం. సదస్సు ద్వారా కొన్ని తీర్మానాలు చేస్తున్నాం, కొన్ని యాక్టివిటీని కూడా మేము ప్రతిపాదిస్తున్నాం. ఆ రకంగా ప్రజలలో విస్తృతమైనటువంటి అవగాహన ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ బిల్లులో ఉన్నటువంటి మోసం ఏంటో దగా ఏంటో ప్రజలందరికీ అర్థమయ్యేటువంటి పద్ధతిలో వివరించేదానికి మేము యూటీఎఫ్ విద్యా వికాస వేదిక, జన విజ్ఞాన వేదిక, మాకినేని బసవపన్న విజ్ఞాన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ వేదిక ఇలాంటి ఇంకా స్వచ్ఛందంగా వచ్చే మేధావులు సంఘాలను కలుపుకుని పెద్ద స్థాయిలో ప్రభుత్వాన్ని ఉద్యమిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏపీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇండిపెండెంట్ పాఠశాలల యాక్ట్ 2007 ఏదైతే ఉందో ఈ బిల్లుని ఉపాధ్యాయ సంఘాల నాయకులు